పాపాలను కడగబడడానికి. చాలా మంది అంటారు, ఇక నేను బాప్తీసం తీసుకున్నా కదా, ఇక నాకు ఇక విడుదల దొరికేసింది అంటే, కట్టేసిన దానికంటే ఇడిచేసింది ఆగమాగం వెళ్తుంది. మీకు తెలుసో లేదో? అవునా కదా? కట్టేసిన దానికంటే విడిచేసింది ఆగమాగం పోతుంది. ఇక కట్టేసినవి అంటే చాలా రకాలుగా వస్తాయి, మనుషులకు వస్తాయి, పశువులకు వస్తాయి, అన్నిటికి వస్తాయి, ఆలోచన చేసుకుంటూ పోతాయి. అంటే నీవు అనుకుంటున్నావు ఇక పాపంలో నుండి నేను పరిశుద్ధతలోకి పోయినా ఇక నాకు అంటూ ఏది లేదు. లే పాపం అనేది రోజు మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు పట్టుకుంది అని. అందుకని దానికి దొరకకుండా మనం ప్రతిదినము కూడా తెలిసి తెలియక ఏదైనా నాలో తప్పు ఉన్నా పాపం ఉంటే క్షమించండి నాయన, నన్ను సరిచేయి. ఎందుకు అని అంటే, మనం బల్లలో పాలు పంపులు పంచుకున్నప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి అంటాడు కదా, మిమ్ములను మీరే తీర్పులోనికి రాకుండా మీరు తీర్పులు చేసుకోనండి, మిమ్మల్ని మీ పాపాలను జ్ఞాపకం చేసుకోనండి, మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోనండి. అప్పుడు ప్రభువు యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధముగా ఉంటారు. ప్రభు సన్నిధిలోనికి వచ్చి నేను పాపిని గాను ప్రభువా, నీ అంత పరిశుద్ధుని అంటే వానంత పాపి భూమి మీద ఇంకొకడు ఉండడిగా. అందుకని దేవుని బిడ్డలమైనటువంటి మనము పరిశుద్ధ సంఘము అనగా, మనము సంఘములో కూడుకున్నప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకున్నాలి. చూడరాని చూసినమేమో, నడవరాని చోటుకి నడిచినమేమో, మాట్లాడరానటువంటి మాటలు మాట్లాడినమేమో, ఏదైనా విషయం ఉండొచ్చు, ఏది చేసినా పాపమే. కనుక పాపమును బట్టి మనము మొదటి విషయంలో సంఘముగా కూడాలి. ఎందుకు కూడాలి? మనము పాపములను ఒప్పుకోవడానికి కూడాలి. మరి మార్కు సువార్త మనము చూసినప్పుడు, మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనములో చూస్తే, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో. ఏ తరం ఇది? పాపము చేసే తరం, పాపములో నడిచే తరం, పాపమును ఆలోచించే తరం. దేవునికి స్తోత్రములు. ఏది లేకపోయినా చేతిలో ఫోన్ ఉంటే పాపం ఉన్నట్టుగానే మన చేతులుగా. ఇక ఎవ్వనికి అనే అవసరం లేదు, చెప్పే అవసరం కూడా లేదు. ఇక చేతిలో ఫోన్ ఉన్నదా, నువ్వు పాపమునే పట్టుకొని తిరుగుతున్నావని. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చదవండి. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడును వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడై పరిశుద్ధమైన దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. దేవునికి స్తోత్రములు. ఎంత ఘోరమైన పరిస్థితి కదా, ఎంత ఘోరమైనటువంటి స్థితి.